నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి చాలా మందికి ఇరిటేషన్, చిరాకు అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ చిరాకుకి మన గట్కి సంబంధం ఉందంటే మీరు నమ్ముతారా? ఏం చెప్తుంది యష్మిత అలా అంటుందండి? ఇరిటేషన్కి గట్కి అసలు సంబంధమే లేదు కదా అని మీరు అనొచ్చండి. కానీ కంటిన్యూస్గా మన బ్రెయిన్, మన గట్ అన్నది కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ ఉంటాయండి. మన స్టమక్లో 90% సెరోటోనిన్ హార్మోన్ అన్నది రిలీజ్ అవుతుంది. సెరోటోనిన్ హార్మోన్ అంటే గుడ్ హార్మోన్స్ అండి. మనకి ఏదైనా మంచి జరిగితే ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది కదా, నేను హ్యాపీగా ఉన్నాను. అందుకే అంటారండి తెలుగులో, ఏదన్నా సంతోషపడితే కడుపు నిండిపోయింది అని అంటారు కదండి. మన హార్మోన్స్ అన్నవి ఎక్కువగా కడుపు నుంచే మనకి రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్లో మన గట్లో ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అలాగే నన్ను ఇంకొక ప్రశ్న అడగొచ్చండి. మన మైండ్లో, మన బ్రెయిన్లో మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా కూడా మనం గట్ అన్నది పాడవుతుంది. ఈ రెండు ఇంటర్లింక్ ఉన్నాయండి. మీకు ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా, మీకు ఎక్కువగా హార్మోన్స్ ఏమన్నా అయితే ఫస్ట్గా గట్టే పాడవుతుంది. గట్లో బ్యాక్టీరియా ఉందనుకోండి, అలాగే మన మైండ్లో, మన బ్రెయిన్లో ఇరిటేషన్ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇవాళ మన ఆసన సాధనలో ముఖ్యంగా గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చూద్దామండి. ముందుగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దాము. అందరం ఇలా కూర్చున్న పొజిషన్లో ఉంటే సుఖాసన. శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళండి. అలాగే శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున బెండ్ అవుతూ మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఎడమ వైపున వెళ్తాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి మళ్ళీ మనము ఇలా సర్కిల్స్ని అయితే గీస్తామండి. ప్రతిసారి ఎక్సలేషన్తో ఇంకెంత అయితే అంత ముందుకి వెళ్ళటానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము రివర్స్ డైరెక్షన్లో చేస్తామండి. ఇక్కడ ఎక్కువగా వెనక్కి వెళ్ళకుండా ఎంత అయితే అంత ముందుకి రావటానికి మాత్రమే ట్రై చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. చూడండి, నేను నా కుడి చేతిని కింద డ్రాప్ చేస్తూ ఎంత అయితే అంత కిందికి వెళ్ళాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ ఎడమ చేతిని కింద డ్రాప్ చేయండి. అలాగే ఛాతీని ఇలా కాకుండా ఓపెన్ చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నిన్న కుడి వైపున ట్విస్ట్ అవుతున్నాను. అలాగే ఎడమ చేతిని కుడి మోకాల దగ్గర పెడుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ వైపున ట్విస్ట్ అవుతున్నాము. చూడండి, నేను ఇలా ఊరికే పెట్టలేదండి, దీన్ని నేను సపోర్ట్గా తీసుకుంటూ ఎక్కువగా పుష్ చేస్తున్నాను.
స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇవాళ మనం మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనము మన సాధనాలో మొదటిగా చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన చూద్దామండి ముందుగా ఎలా చేయాలో. మనము ఈ ఆసన చేయటానికి ముందుగా అశ్వ సంచలనాసనలోకి వస్తామండి. ఇలా మనము తాడాసనాలు నిల్చుంటే కుడి కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్ళండి. అలాగే కుడి మోకాలని కింద డ్రాప్ చేయండి. మీరు చూసుకున్నట్టయితే నా ఎడమ మోకాళ్ళు కాళ్ళు అన్నది ఒకటే లైన్లో ఉందండి. అలాగే కుడి కాళ్ళని నేను ఇలా పెట్టలేదండి, ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్ళాను. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, రెండు చేతుల్ని నమస్తే పొజిషన్లో పెడుతూ నేను నా కుడి మోచేతిని ఎడమ మోకాళ్ళ దగ్గరికి తీసుకొస్తూ ట్విస్ట్ అవుతున్నాను. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ చేతులని రిలాక్స్ చేస్తూ మనము వేరే కాళ్ళతో కూడా చేస్తాము. ఇదండి పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసనాలో మనము చూడండి, గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ ఎల్బోని ఆపోజిట్ నీకి తీసుకొస్తే ఇక్కడ మనకి ఎక్కువగా ట్విస్టింగ్ అన్నది అవుతుంది. అలాగే ఇక్కడ మనము కొవ్వుని కరిగించవచ్చు, మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి మన గట్ కూడా హెల్దీగా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ లెగ్స్ ని స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము దండాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత చూడండి, కుడి కాళ్ళని శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేసి కుడి కాళ్ళని ఎడమ మోకాల బయట వైపున పెడుతున్నామండి. అలాగే ఎడమ కాళ్ళని కూడా మనము హోల్డ్ చేస్తాం. ఇప్పుడు మనము చూడండి, కుడి చేతిని వెనక్కి పెడుతూ
శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాస వదిలేటప్పుడు చూడండి, ఎడమ మోచేతిని కుడి మోకాల దగ్గరికి తీసుకొస్తూ నేను ట్విస్ట్ అయి వెనకాల వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తాము. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈ భాగంలో ట్విస్ట్ అన్నది అవుతుంది. కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఈ ఆసన. ఈ ఆసన చేసేటప్పుడు మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ట్విస్ట్ అవ్వాలి కాబట్టి మనము ఆపోజిట్ ఎల్బోని ఆపోజిట్ నీకి తీసుకొచ్చి ఎంత అయితే అంత ట్విస్ట్ అయి వెనకాల వైపున చూడాలి. మనం వెనకాల చూడకపోతే ఇలా పెడితే నెక్ దగ్గర స్ట్రెచ్ ఉండదు, అలాగే మనము నెక్ని ఇంజ్యూర్ చేయొచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆసనాన్ని చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చూద్దామండి, వజ్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తాము. స్ట్రెచ్ చేసిన తర్వాత కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ నా కంప్లీట్ బాడీ వెయిట్ని కుడి కాళ్ళ పైకి తీసుకెళ్తున్నాను. చూడండి, అలాగే ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తాం. మనము కాళ్ళ పైన కూర్చోలేదండి, హీల్స్ని సపరేట్ చేశాను, చూపిస్తానండి. నేను ఒక వైపున తిరుగుతానండి, మీకు కనిపిస్తుంది. మనకి యాంకిల్ స్టిఫ్గా ఉందనుకోండి, మనము కంప్లీట్గా ఇలా కూర్చోలేము. మేబీ మనం ఇక్కడ వరకే కూర్చోగలుగుతున్నాం అనుకోండి, స్టిఫ్నెస్ వల్ల మనము కింద బోల్స్టర్ పెట్టుకుంటూ ఎక్కువసేపు కాకుండా కొంచెం సేపు కూర్చోండి. అలా మీ బాడీని మెల్లమెల్లగా అలవాటు చేస్తూ ఈ ఆసనాన్ని అన్నం తిన్న తర్వాత కూడా కూర్చోవచ్చండి. ఇదొక్కటే ఆసన, మనము అన్నం తిన్న తర్వాత కూడా కూర్చోవచ్చు. దీనివల్ల చూడండి, బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా మనకి కింద భాగంలోకి వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసాము కాబట్టి ఎక్కువగా బ్లడ్ ఫ్లో అన్నది ఈ భాగంలో ఉంటుంది. కాబట్టి డైజెషన్కి, గట్ హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా ఈ ఒక్క ఆసనాలోనే అండి మనము స్పైన్ని, వెన్నుముక్కని స్ట్రైట్గా పెడతాము. వెనకాల వైపు నుంచి చూపిస్తాను, చూడండి.
నేను హీల్ పైన కూర్చోలేదండి. హీల్స్ బయట వైపున ఉన్నాయి. 2 బొటన వేలు మాత్రం టచ్ అవుతున్నాయి. వెనకాల నుంచి ఆసన ఇలా కనిపిస్తుందండి. ఇలా మనం ఐస్ క్లోజ్ చేస్తూ కొన్ని క్షణాలు కూర్చోవచ్చు. ఇలాగా మేము రిలాక్స్ అవుతాం. చూసారు కదండి, వజ్రాసన ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా మనకి మోకాల నొప్పులుంటే ఏ ఆసన మనం ఇలా కూడా కూర్చోలేమండి, ఎందుకంటే పెయిన్ అగ్రివేట్ అవుతుంది. మీరు స్ట్రైట్ని ఇలా పెడుతూనే ఆసనాలు అయితే చేయాలి. అలాంటిది వజ్రాసన అన్నది చాలా కంపల్సరీగా మనము అవాయిడ్ చేస్తే మంచిది. మెల్లగా లోవర్ బాడీని స్ట్రెంథెన్ చేయండి, తర్వాత ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తూ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్దాము. నాతో పాటు మీరు చేయండి. మనము ఈ ఆసనాన్ని కొన్ని క్షణాలు హోల్డ్ చేద్దామండి. చూడండి, ఇంకొక ముఖ్యమైన పాయింట్ని చూపిస్తాను. మోకాలు దగ్గరగా ఉండాలండి, ఇలా దూరంగా ఉండొద్దు, దగ్గరగా పెట్టండి. మెల్లమెల్లగా మనము ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి వజ్రాసన. ఈ ఆసనాలో మనము మెల్లమెల్లగా 1 నిమిషం ఉంటూ అలాగే మెల్లమెల్లగా టైంని ఇంక్రీజ్ చేస్తూ కూడా ఆసనాన్ని సులువుగా చేయొచ్చండి. కొన్ని రోజుల తర్వాత మీకే అలవాటు అయిపోతుందండి. ఎన్ని క్షణాలు మీరు కూర్చున్నా కూడా మనము పెయిన్ అన్నది ఎక్కువగా తెలియకుండా మనము ప్రత్యాహార స్టేట్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి చూడండి. తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ ఉష్ట్రాసన. ఈ ఆసన చూడండి ముందుగా ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము మన మోకాల పైకి రావాలి. కాబట్టి నీల్ డౌన్ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా నీల్ డౌన్ పొజిషన్కి వస్తామండి. వచ్చిన తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలండి. మన హిప్ అంతా గ్యాప్ అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ కుడి కాళ్ళని హోల్డ్ చేయండి. అలాగే ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టొచ్చు. ఎంత అయితే అంత ఈ భాగాన్ని ముందుకి పుష్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని తీసుకుంటూ మనము ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేస్తాం. చూసారు కదండి, అర్ధ ఉష్ట్రాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు కూడా అండి మనము ముఖ్యంగా ఈ భాగాన్ని ముందుకి పుష్ చేస్తున్నాం కాబట్టి అబ్డామినల్ రీజియన్ దగ్గర మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఇండైజెషన్ ఉన్న కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మన గట్ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ ఇస్తుందండి. ఈ ఆసనాన్ని మీ కంఫర్టబుల్ పోస్చర్లో, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి,
నీ ప్యాడ్ లేదా మనము ఒక బట్టనైనా ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చండి. దానివల్ల ఎక్కువగా ప్రెషర్ అన్నది ఉండదు. అలాగే ఎంత అయితే అంత ఆర్చ్ బ్యాక్ చేయండి, ఏం పర్లేదు. మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా పైకి రేజ్ అవుతూ మనము సుఖాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి అర్ధ ఉష్ట్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా మన గట్ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, డైజెషన్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా చూపించానండి. వీటిని మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ స్ట్రెస్ లెవెల్స్ ని కూడా చెక్ చేయండి. చెప్తున్నాను కదండి, మనము ఆసనాలు చేస్తూ కూడా మన మైండ్ని రిలాక్స్ చేయొచ్చు. కానీ యోగా అన్నది మనము మ్యాట్ మీదే చేసేది కాదండి. మ్యాట్ బయట కూడా మనం యోగాని ఫాలో అవ్వాలి. అంటే ఎంతైతే అంత కామ్ డౌన్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మనం అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఎంతైతే అంత మన థాట్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి. చాలా పాజిటివిటీగా ఉన్నా కూడా స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి మనకి తగ్గుతాయి. అలాగే గట్ హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఇవాళ నేను మీకు ఇచ్చి చిన్న సలహా కూడా అండి, మన గట్ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది చెప్తానండి. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రీబయోటిక్ ఇంకా ప్రోబయోటిక్ అలాగే ఫైబర్ కంటెంట్ ని ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. వీటి వల్ల మన గట్ లో గుడ్ బ్యాక్టీరియా అన్నది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మన గట్ హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.